వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రొద్దుటూరులో కొడుకు కన్న తల్లిని చంపేసిన వార్త ఇప్పుడు చాలా విషాదకరంగా ఎవరి నోట విన్నా కూడా ఇదే మాట కనిపిస్తా ఉంది, వినిపిస్తా ఉంది. అయితే నిగూఢంగా లోపల చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్కరు ఎవరికి వచ్చినట్టుగా, ఎవరికి తెలిసినంతగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అస్సలు ఏం జరిగింది, ఆ బాబు చరిత్రను ఒకసారి తిరగ రాస్తే, ఆ ఫ్యామిలీని ఒకసారి తిరగ చూస్తే కనుక వాళ్ళ చరిత్ర ఎలా ఉంది, అసలు ఆ బాబు ఆ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు మనతో డిస్కస్ చేయడానికి కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. ప్రొద్దుటూరు విషయం నిజంగా మళ్ళీ ఒకసారి రాష్ట్రాన్నంతా అతలాకుతలం చేసి వదిలేసిందమ్మా. యశ్వంత్ అనే అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, చక్కటి ఎడ్యుకేషన్ ఉంది, అమ్మ కూడా ఉపాధ్యాయురాలుగా చెప్తున్నారు. ఎందుకు ఇంత విషాదం, లైక్ ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడి ఉంటాడు? ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ కనుక, తన చరిత్ర కనుక ఒకవేళ తిరిగి రాస్తే కనుక ఏం చెప్తారు? ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది కొంతమంది పిల్లలకి తల్లిదండ్రుల జీన్స్ నుంచి కొంచెం మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అలా కాకపోయినా సరే మధ్యలో వాళ్ళు ఏవైనా ఇబ్బందులు పాలైనప్పుడు, సమస్యల్లోకి వెళ్ళినప్పుడు, ఆ సమస్య నుంచి సమస్యకి వాళ్ళు వెళ్తూ ఉంటే గనక ఒక స్ట్రెస్, ఒక డిప్రెస్డ్, ఒక రకరకాలు వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా మానసిక పరమైన ఇబ్బంది ఆ అబ్బాయిది, యశ్వంత్ది. అయితే ఈ మానసిక పరమైన ఇబ్బంది ఎలా ఇక్కడ దాకా తీసుకొచ్చింది, మరి తల్లిదండ్రులు గమనించారా, గమనించలేదా అని మనం రకరకాల కోణాల్లో మనం దీన్ని అర్థం చేసుకోవాలని చూస్తే కొన్ని చోట్ల వార్తలు వినిపిస్తున్నాయి. మా అబ్బాయికి పాస్ట్ 1-2 years నుంచి మెంటల్గా డిస్టర్బ్గా ఉన్నారని, పసరు మంది ఏదో వేస్తున్నారని, అది తర్వాత సెట్ అయినాకనే ఓకే హీస్ ఫైన్ అని చెప్పేసి ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్కి పంపించారని ఇప్పుడు ఒక వార్త వచ్చిందంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. అలా ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తారు. కాకపోతే ఈ బాబు విషయంలో ఏం జరిగింది అంటే సింగిల్ చైల్డ్, ఇది ఒక సమస్య. ఓకే. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ సింగిల్ చైల్డ్ని వాళ్ళతో అట్టిపెట్టుకోకుండా వాళ్ళు ఈ బాబుకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే, మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగా చూసుకోలేదు ఇన్ ద సెన్స్ బ్లేమ్ చేయాలని కాదు. అప్పుడు పుట్టుబడి ఇప్పుడు పుట్టుబడి వేరు కదా, ఉండి ఉండక వ్యవసాయ కుటుంబాలు, జనరల్గా చాలా కుటుంబాలు, లేదు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, పైగా అప్పట్లో కొంచెం పిల్లలు ఎక్కువగా ఉండేవాళ్ళు, 3-4 అలా ఉండేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో కాన్సన్ట్రేట్ చేయడానికి కష్టమైపోతుంది అని చెప్పి ఏం చేసేవాళ్ళు, ఆ తర్వాత ఏమైంది, పిల్లలు తక్కువయ్యారు, 2 లేక 3, ఆ తర్వాత 2 లేక 1, ఇలా సరళి వచ్చేసింది. అయితే ఇలాంటప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, మాకు 2-3 పిల్లలు ఉంటే మేము వాళ్ళని సాకలేము, పర్ఫెక్ట్గా సాకలేము, అంటే మంచి చదువులు చెప్పించలేము, మంచి తిండి పెట్టలేము, రేపు మన దగ్గర ఎంతో కొంత మిగిలిన ఆస్తిని, ఎక్కువ ఆస్తిని ఇవ్వలేము అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళని కనడం, 4 ఒకరే నినాదానికి వచ్చేసారు. అదే ఆడపిల్ల పుట్టింది అనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా ఇంకొకళ్ళని అంటారు అబ్బాయి కోసం. అసలు వీడు అదృష్టానికి వీడు అబ్బాయి పుట్టాడు కదా, ఇంకెందుకు అమ్మాయితో పనే ఉంది వీళ్ళకి. నేను ఇది నింద వేస్తున్నాను అనుకోవద్దండి, చాలా మంది తల్లిదండ్రుల మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. ఒక బాబు పుట్టాడు అంటే ఇంక చాలు. అమ్మ, ఇప్పుడున్న సమాజంలో మరి అసలు డబ్బుకి ఒకరిని పెంచడానికి, మనల్ని మనం బతకడానికి కష్టపడుతున్నాం కదా, ఇంకా 4 yearsని కనే బదులు ఒకరిని నిజంగా క్వాలిటీ లైఫ్ ఇస్తే తప్పే ఉందమ్మా. మీరు అన్నింది కరెక్టే. క్వాలిటీ లైఫ్ అనే దానికి మీకు మెజర్మెంట్ ఏంటి? క్వాలిటీ లైఫ్కి మెజర్మెంట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం క్వాలిటీ టైమా, క్వాలిటీ లైఫ్, క్వాలిటీ ఫెసిలిటీసా అనే దగ్గరకు వస్తే, క్వాలిటీ చదువులా అనే దగ్గరకు వస్తే, అసలు మనం క్వాలిటీని ఎలా మెజర్ చేస్తాము? మీకు ఒకడే పిల్లోడు, ఆ ఒక్క పిల్లోడిని మీ దగ్గర పెట్టుకుని చదివించుకుంటే అసలు వాడు ఎంతో కొంత వాడు ఆలనా పాలనా చూసుకుంటానికి, వాడు ఒంటరితనం ఫీల్ కాకుండా ఉండటానికి ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పిల్లోడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెట్టారు వీళ్ళు. అయితే ఈ చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెట్టినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఈ పిల్లవాడు
నేను హాస్టల్లో ఉండను అని రెసిస్ట్ చేయని పిల్లలైతే ఉండరు ఎవరు. ఏ పిల్లలైనా మేము హాస్టల్కి వెళ్తామని వెళ్ళే పిల్లలు ఉంటారా? మీరు ఎక్కడైనా చూసారా అట్లాంటి పిల్లల్ని? తల్లి ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారు, హాస్టల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. అసలు కొంతమంది అయితే బలవంతంగా హాస్టల్లో పెడితే, ఇప్పుడు మీరు నన్ను హాస్టల్లో పెట్టారు కదా, రేపు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పెడతాననే పిల్లలు కూడా అంటారు. అవునమ్మా. ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రులతో ఉండటానికి ఇష్టపడతారు. సో యశ్వంత్ ఫస్ట్ నుంచి మొదటి నుంచి హాస్టల్లో ఉన్నాడు. రీజన్ ఏంటంటే వాళ్ళ తండ్రి పెద్దగా సెటిల్ కాల, అంటే ఒక మంచి ఉద్యోగం లేదు. ఆయన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా భాస్కర్ గారు. ఈ తల్లికి పోలియో ఉంది, గవర్నమెంట్ టీచరు. అయితే ఆ తండ్రి ఏం చేశాడు అంటే, మరి ఈ కట్నాలు అనేవి ఈ రోజు వచ్చినాయి కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. తనకి ఆస్తి లేదు, సరైన ఉద్యోగం లేదు, మంచి చదువు లేదు, కాబట్టి నాకు ఎవరు పిల్లనిస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఆ పోలియో వచ్చినామని పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి ఉద్యోగం ఉంది, అరేంజ్ మ్యారేజే. వీళ్ళకి బాబు పుట్టాడు. వీళ్ళిద్దరూ ఏం ఆలోచించుకున్నారంటే, నేను ఒక్కదాన్నే సంపాదిస్తున్నాను కాబట్టి, మీది నమ్మకమైన సంపాదన కాదు కాబట్టి మనకు ఒక అబ్బాయి చాలు. ఇప్పుడు పోలియో వచ్చిన వాళ్ళు పిల్లల్ని సాకటం కూడా అంత ఈజీ కాదు నిజానికి. మనం కూడా ఆమె వైపు ఆలోచిస్తే ఆమె ఒక బిడ్డను కనడం వెనకమాల ఇది కూడా ఒక రీజను. కానీ ఈ పిల్లోడిని హాస్టల్లో పెట్టేసరికి ఈ పిల్లోడు ఏంటంటే ఒక ఒంటరితనంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నాడు. అంటే ఎవరితోనూ కలవలేకపోవటం. అలా స్కూల్ చదువులు అయిపోయినాయి. తర్వాత ఇంటర్మీడియట్కి ఇప్పుడు చాలా మంది హాస్టల్లో పెడుతున్నారు, అది పెద్ద విచిత్రం కాదు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అది ఇది కాదంటే ఎంఎస్కి అమెరికా వెళ్తే ఒంటరిగానే వెళ్ళాలి, తల్లిదండ్రులు తీసుకెళ్ళలేరు కదా. కానీ ఈ బాబు దగ్గర జరిగిన ప్రాబ్లం ఏంటంటే, స్కూలింగ్లోనే హాస్టల్కి వెళ్ళారు. చాలా చిన్న వయసులో వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే, అసలు ర్యాపో బిల్డర్లకు అవ్వలేదంటారమ్మా. ఆ తల్లిదండ్రులతోటి ఉండే ఒక బంధం ఉంది చూసారా, ఒక న్యాచురల్గా ఉండాల్సిన బంధం ఏదైతే ఒక మనం మాట్లాడుతున్నామే మాధుర్యము, అసలు తల్లిని చంపిన కొడుకు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. ఈ అబ్బాయికి డెవలప్ అయింది ఏంటి, నన్ను ఇంత కషాయతనంగా వాళ్ళు ఎందుకు నన్ను హాస్టల్లో. అదేంటమ్మా ఫొటోస్ కొన్ని చూపిస్తున్నారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అంతా బాగానే ఉన్నారు, ఎక్కడికో టూర్స్ ట్రావెల్స్ కానీ అన్న ఫోటోలు కూడా ఉన్నాయి కదా. అంటే ఎప్పుడన్నా ఒకసారి వన్సిన వేలు జరగకుండా ఎందుకు ఉంటుంది. కానీ బాండింగ్ అనేది ఏకాంతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఏకాంతం అని కూడా అనకూడదు ఈ బాబు విషయంలో, ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎందుకంటే నన్ను ఎప్పుడు హాస్టల్లో వేశారు, ఇక నేను ఒంటరిని, నేను ఒక్కడినే అనే ఒక ఉద్దేశం అతనిలో డెవలప్ అయిపోయి. అప్పుడు డిస్కస్ చేయాల్సింది తల్లిదండ్రులతో. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, నీ మంచి కోసమే కదా మేము పెడుతుంది, అసలు మేమెంత త్యాగం చేస్తున్నామో తెలుసా, నిన్ను హాస్టల్లో పెట్టడం వల్ల ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలుసా. ఇప్పుడు ప్రతిదీ మన సొసైటీలో మెజర్మెంట్ ఏమైందంటే డబ్బే కొలత అయిపోయింది. మంచి స్కూల్ అంటే ఏంటి, ప్రైవేట్ స్కూలు. మంచి బట్టలు అంటే ఏంటి, ప్రతి పండగకి బట్టలు, అవి మళ్ళీ బ్రాండెడ్ బట్టలు. చిన్న పిల్లలకు కూడా షూస్, బ్రాండెడ్ షూస్. ఇవాళ ఇంటి మొత్తం ఒకప్పుడు సరిపోయే డబ్బులు ఇవాళ ఒక పిల్లవాడిని పెంచడానికి ఖర్చు అవుతున్నాయి. మళ్ళీ తల్లి పోలియో ఏమిటి, ఒక సంపాదనతో ఒక ఉపాధ్యాయురాలుగా, అది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చేస్తే ఒక లిమిటెడ్ శాలరీతో వాళ్ళు ఎన్ని త్యాగం చేసి ఈ అబ్బాయికి ఇంత లగ్జరీ లైఫ్ ఇచ్చి ఉంటారు. అవన్నీ ఆలోచించే లాజికల్ బ్రెయిన్ అతని దగ్గర లేదు. ఆ లాజికల్ బ్రెయిన్ లేకపోయేసరికి అతను డబ్బులు అడుగుతున్నాడు, వాళ్ళు ఇవ్వట్లేదు. అతను ఆలోచిస్తుంది ఏంటి, నేను అడిగింది కాదన్నారు, నో చేయలేకపోయాడు, నోని యాక్సెప్ట్ చేయలేదు. వినటానికి కూడా ఇష్టపడరు వాళ్ళు నోని. అదే ఈ మెంటాలిటీ అలవాటు చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం మాట్లాడే మాటల్లోనే ఏదైనా కాదు అనే ఒక శబ్దం వస్తే కూడా భరించలేరు. ఆ మనస్తత్వం వచ్చేసింది ఈ అబ్బాయికి. వచ్చేసి వాళ్ళ అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు అంటుంది కదా, అసలు కనీసం అమ్మ బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏంటి, మంచి చెడు ఏది ఉండదు. ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లో పెద్ద పెద్ద అరుపులు, కేకలు, గొడవలు. కాకపోతే ఈ స్థాయి గొడవ జరిగింది ఈసారే, కానీ అంతకుముందంతా ఏదైనా ఒక గొడవ జరగందే అబ్బాయి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదంట. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళ అమ్మ కాలుకి ఏదో దెబ్బ తగిలి 3 నెలలు బెడ్ రిడన్ అయిందంట. కనీసం ఒక్కసారి వచ్చి నీకెలా ఉంది అని అడగలేదంట.
చూసిపోలేదంట వాళ్ళ అమ్మని, ఫోన్ చేసి అడగలేదంట. ఇప్పుడు అవన్నీ అనుకుంటాం కానీ ఏది బయటికి రాదు అనుకుంటాం కానీ అన్నీ బయటికి వచ్చేస్తాయి బయటికి. ఆ 3 నెలలు కూడా కంటికి రెప్పలాగా తండ్రి చూసుకున్నాడంట. నా భార్య నా కోసం ఇంత చేసింది ఈ కుటుంబానికి అని చూశాడంట. ఆమె సరే ఇప్పుడు వీళ్ళు ఖర్చులు కూడా చాలా అయ్యి ఉంటాయి కదా, 3 నెలలు సిక్ లీవ్ పెట్టిందంటే శాలరీ కూడా పూర్తిగా వచ్చి ఉండదు. అయితే ఇతను డబ్బులు అడుగుతూ ఉంటే ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనే ఒక జ్ఞానం కూడా లేకుండా, పూర్తి అజ్ఞానం అంటే ఈ మానసిక పరమైన జబ్బు వల్ల అతను పూర్తి అజ్ఞానంలోకి వెళ్ళిపోయి డిసైడ్ అయ్యి వచ్చాడంట, ఏదో ఒకటి చెయ్యాలి. అసలు నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను అసలు నాకు ఎందుకు ఇవ్వరు వీళ్ళు డబ్బులు. అన్నం పెట్టే కంచాన్ని లాగేస్తారా అమ్మ? ఇంటికి వచ్చిన అరగంటలో జరిగింది ఇది. అరగంటలోనే క్షణికావేశంలో వచ్చాడు అంటే డిసైడ్ అయ్యి వచ్చాడు. వచ్చి రావటం డిసైడ్ అయ్యి వచ్చాడని ఎందుకు అనుకుంటున్నాం అంటే, వాళ్ళ నాన్నని తెలివిగా బెడ్రూమ్లో పెట్టి గడేశాడు వాళ్ళ నాన్నని. వాళ్ళ అమ్మ ఉన్న రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ కనీసం రెసిస్ట్ చేయలేని తల్లి. ఇప్పుడు ఆమె కొంచెం కాలు చెయ్యి బాగున్నావిడైతే అటు ఇటు పరుగులు పెట్టి ఆ పిల్లవాడి మీద కూడా ఏదైనా 2 వస్తువులు విసిరేసి ఎలాగోలా ప్రాణాన్ని కాపాడుకునేది. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిని చంపేసిన తర్వాత ఇతను చాలా నింపాదిగా తన గదిలోకి వెళ్ళి ఇంకొక గదిలోకి వెళ్ళి పాటలు పెట్టుకుని వింటూ మధ్యలో వెర్రి నవ్వులు నవ్వుతున్నాడంట. ఇక అతను ఫుల్ రేంజ్లో అతను మానసికంగా అతను సరిగా లేడు. అసలు మానసికంగా సరిగ్గా లేడు అని అంటున్నాం కానీ అసలు ఆ థాట్ పెట్టుకున్నాడు కదా, మర్డర్ చేద్దాము అన్న థాట్ వచ్చిందంటేనే వాడు నార్మల్ చైల్డ్ ఎక్కడ, నార్మల్ మనిషి ఎక్కడమ్మా అసలు కాదు. ఇప్పుడు లేదు తల్లిదండ్రులే బాగా పేనాసోళ్ళు లాగా ఇతనికి ఇవ్వలేదు అనటానికి కూడా లేదు. నిజంగా అంత పేనాసోళ్ళే అయితే ఇంట్లో ఉంచుకుని చదివించేవాళ్ళు. ఇంత మంచి కాలేజీల్లో చదివించేవాళ్ళు కాదు. మెడ్రాస్లో జాబ్ కోసం హైదరాబాద్లో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. మరి ఇంత చేశారు అంటే తల్లిదండ్రుల్ని అనుకోవడానికి లేదు. మరి ఇంత శ్రమని అర్థం చేసుకోకుండా ఈ పిల్లోడు ఇలా తయారైనందుకు ఈ మొత్తం దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ఒక కేస్ స్టడీ లాగా చూసామనుకోండి, మనం ఎంతసేపు మనిషి చచ్చిపోతున్నాడు, మనిషిలో మానవత్వం చచ్చిపోతుంది, ఈ సమాజం ఇలా అయిపోతుంది ఏంటి, కనిపెంచిన తల్లిని చంపుతాడా, ఇలాంటి గావు కేకలేస్తే ఉపయోగం లేదు. ఇలాంటి పిల్లలు ఉంటే గనక మనకి ఇలాంటి పిల్లలు తయారవ్వకుండా మనం ఎలా ఉండాలి, ఇన్ కేస్ తయారైతే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళ సమాజానికి ఎక్కువ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇదివరకు మనం ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా అని ఆడపిల్లల విషయంలో చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పేరెంటింగ్ విషయంలో కూడా అలాగే చెప్పాల్సి వస్తుంది. నిన్నటి నుంచి ఈ ఇష్యూ మీద ఎవరితో మాట్లాడినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చచ్చింది ఆ తల్లి, కన్న తల్లి. కానీ మళ్ళా కూడా కన్న తల్లిదండ్రుల పెంపకం లోపం వల్లనే పిల్లలు ఇలా జరుగుతున్నారన్న విషయం చెప్పడం ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పాల్సింది వాస్తవం. ఎందుకంటే మనం పేరెంట్స్ మీద కూడా బ్లేమ్ చేసి ఉపయోగం లేదు. పేరెంటింగ్కి ఎక్కడన్నా కాలేజీలు ఉన్నాయా చెప్పండి? ఇదివరకు ఉన్నాయా? ఎప్పుడూ లేవు. కానీ ఈరోజు పేరెంటింగ్కి ఉన్న సవాళ్ళు వేరు, ఈరోజు పిల్లల్ని పెంచటంలో ఉన్న సవాళ్ళు వేరు. ఇప్పుడు చూడండి, 6 నెలలకే ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. 3 సంవత్సరాలు వచ్చేసరికి ఒక పిల్లవాడి చేతిలోంచి ఫోన్ లాక్కోవడం బ్రహ్మప్రళయం అవుతుంది. మరి ఇలాంటి సవాళ్ళు అదివరకు ఉన్నాయా? లేవు. అదివరకు తల్లిదండ్రులకి ఈ బ్రాండెడ్ బట్టలు వేయాలి అనే ఒక ఫీలింగ్ ఉందా? ఫుడ్ వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది, మానసికంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు కొడుకు ఇలా చేసినందుకు కొడుకుని చంపేయండి, ఉరి తీయండి, శిక్షించండి కఠినంగా అని చెప్పాలా? నాకు భార్యలాగా లేదు, నా కొడుకునన్నా నాకు వదిలేయండి అని చెప్పాలా? వాడిని వదిలేస్తే తీరా ఉన్న తండ్రిని కూడా ఉంచుతాడా? వాడైనా సరిగ్గా చూసుకోడా? వాడికి ఇప్పటికైనా అర్థం అవుతుందా తను ఏం చేశాడా అన్నది అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఒకటేంటి మనం మాట్లాడుకోవాలంటే, ఆ అబ్బాయి మానసికంగా సరిగా లేడు అనేది పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఆ అబ్బాయికి అలా అని ఆ అబ్బాయిని శిక్షల నుంచి తప్పిస్తారని కాదు, కానీ అతనిని ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే పంపిస్తారు ఎప్పుడో ఒకసారి. అంటే ఈ ట్రయల్స్, అతనికి బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టులు కూడా ఎంతో కొంత ఆలోచించాల్సింది, సరి అయిన పద్ధతిలో ఆలోచించాల్సింది ఏంటి అంటే,
ఇప్పుడు ఈ అబ్బాయికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ అబ్బాయిని ఇంటికి పంపకూడదు, సరాసరి ఎక్కడికి పంపించాలి, రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి. అక్కడ అతనికి మానసిక పరమైన చికిత్స జరగాలి. చికిత్స జరిగి అతనికి కౌన్సిలింగు, ఇప్పుడు ఈ మానసిక పరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి 3 రకాల సపోర్ట్ సిస్టమ్స్ కావాలి. ఒకటి సైకియాట్రిస్టు, ఇంకొకటి సైకియాట్రిస్ట్ అంటే మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. రెండోది థెరపీస్, అంటే అతనికి కూర్చోబెట్టి చెప్పాలి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఈ పరిస్థితిని బయటికి రావాలంటే, ఈ పరిస్థితిలోంచి బయటికి రావాలంటే కౌన్సిలింగ్. దాన్నే మనం ఏంటంటే పదే పదే ఇస్తే గనక అదొక థెరపీస్ లాగా ఇవ్వాలి. ప్రభుత్వం అయినా అసలు ఎంతో కొంత తండ్రి దగ్గర లేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది, ఆమె దగ్గర నుంచి వచ్చే పెన్షనే అతనికి ఆధారం. ఆ తండ్రి కూడా పెద్దగా పనిపాటలు లేవు కాబట్టి మరి ఏదైనా ఈ అబ్బాయికి ఒక చికిత్స జరిగితే తప్పితే ఇతను జైల్లో ఉన్నా కష్టమే, సభ్య సమాజంలోకి వచ్చినా కష్టమే. అందుకని ఏంటంటే ఇప్పుడు కోర్టు కూడా సరిగా ఆలోచించి అతనికి బెయిల్ ఇచ్చేప్పుడు 15 రోజులకో, న్యాచురల్ జస్టిస్ ప్రకారం అతనికి బెయిల్ దొరకకుండా ఎక్కడికి పోదు. ఆ బెయిల్ దొరికినప్పుడు వీళ్ళు ఈ మాటను యాడ్ ఆన్ చెయ్యాలి. ఖచ్చితంగా రీహాబ్ సెంటర్కి పంపాలి. లేకపోతే చాలా చాలా ప్రమాదం. మీరు అన్నట్లు వాళ్ళ నాన్న కూడా ఉండే అవకాశం ఉండదు. ఎస్. సో యశ్వంత్ కేసు తీసుకుంటే గనక తల్లిదండ్రుల అతి గారాభమే అతన్ని అతి జాగ్రత్త కూడా అతి గారాభం అతి జాగ్రత్త ఇతని హంతకుడుగా మార్చే అవకాశాలు లేకపోలేవుగానే అనిపిస్తోంది ఇప్పుడు చూస్తుంటే. మీరు చెప్పిన విశ్లేషణ చూస్తుంటే ఏ కన్న తల్లి అయినా కొంచెం కొట్టో తిట్టో మారం చేసో అలిగో ఏదో ఒకటి ఆ బాబు సెటిల్ అవ్వాలనే చూస్తుంది తప్ప ఇలా హంతకుడు అవ్వాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. ఇక ఆ ఆవిడకి ఆత్మ శాంతించాలనే మనం కోరుకోగలం. ధన్యవాదాలమ్మా.